డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్ పై మాణిక్యవేల్ గారి ఆశీస్సులతో యమునా కిషోర్ గారు అండ్ అలాగే జగదీష్ కుమార్ కల్లూరి గారు నిర్మాతలుగా, రాజేష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సురేష్ గారి సినిమాటోగ్రఫీలో, మాణిక్యవేల్ గారి తనయుడు ప్రవీణ్ రాజ్ మొట్టమొదటిసారిగా హీరోగా లాంచ్ అవుతున్న ఈ సినిమా అండ్ అలాగే సాహి హీరోయిన్గా లాంచ్ అవుతున్న సినిమా, అంతేకాకుండా ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త టెక్నీషియన్స్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సినిమా ప్లేయర్స్ టీజర్ లాంచ్కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు టీజర్ లాంచ్ అనే కార్యక్రమం జరిగే ముందు బ్యానర్ లోగో లాంచ్ జరగబోతుంది అండ్ ఈ బ్యానర్ లోగో లాంచ్కి గాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ద నంబర్ 1 సినిమాటోగ్రఫర్, మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమాటోగ్రఫర్, సినిమాల్ని అంత అందంగా చూపించే సినిమాటోగ్రఫర్, పేరు చోటా కానీ మనిషి చాలా బడా, చోటా కే నాయుడు గారు. అండ్ అలాగే హీరోయిన్ రిచా పనేని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. యముడికి మొగుడు సినిమా హీరోయిన్, ఇప్పుడు లవకుశ సినిమాలో యాక్ట్ చేస్తోంది కరెంట్లీ. రిచా, వి వెల్కమ్ యూ టు ద షో. పర్వీన్ రాజ్ హీరోగా లాంచ్ అవుతున్నటువంటి మూవీ ఇది. నాకు ఒక కోరిక ఉండేది, యాడ్ ఫిల్మ్స్ ఎంతసేపు బెంగళూరు, చెన్నై, బాంబే, వై నాట్ హైదరాబాద్? హైదరాబాద్లో ఎందుకు యాడ్ ఫిల్మ్ చేయలేకపోతున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు, బ్యూటిఫుల్ తెలుగు గర్ల్స్ ఉన్నారు, బాంబే, అందరూ అన్నీ ఉండి హైదరాబాద్లో ఎందుకు యాడ్ ఫిల్మ్స్ జరగట్లేదు? నాకు ఒక చిన్న మదన పడుతూ ఉండేవాడిని. కిషోర్ డ్రీమ్ మర్చెంట్స్ వన్ ఫైన్ డే నన్ను కలిసి, అంతకుముందు నేను బాలసుబ్రహ్మణ్యం గారిది, సీతారాం శాస్త్రి గారిది టీవీలో రెగ్యులర్గా యాడ్ చూస్తూ ఉన్నా. మేకింగ్ చాలా దూరం వెళ్ళి చాలా బాగా తీశారు. ఓకే, వీళ్ళెవరో బాగా తీశారు, వీళ్ళెవరో ఏంటి నాకు తెలియదు. ఆయన వచ్చి అంటే ఓకే, ఆయన చెప్తా ఉంటా ఒక్కొక్కటి నాకు చాలా షాకు. హైదరాబాద్లో ఉన్నారా మీరు? హైదరాబాద్లో తీస్తున్నారు, ఇవన్నీ హైదరాబాద్ నుంచా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్లో నేను ఒకడిని అయిపోయాను. ఇది ఇప్పుడు నా సొంత బ్యానర్ కింద అయిపోయింది. కంటిన్యూస్గా నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. దానితో పాటు దాని మీద ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, వీళ్ళు ఒక బ్యానర్ ఓపెన్ చేసి అందరూ కొత్త వాళ్ళతో సినిమా స్టార్ట్ చేశారు. ఇది ఇంకా శుభసూచకం. ఇంకా బాగా హ్యాపీ ఏంటంటే, కెమెరా ఉన్నాడు ఇక్కడ, పిలిచేయండి, ఓ పని అయిపోద్ది. డైరెక్టర్ నాకు చూపించారు, క్లిప్పింగ్స్ అండ్ విజువల్స్ చూపించారు. మళ్ళీ ఇంకొకసారి చాలా హ్యాపీ, చాలా బాగా చేశారు నేను చూసిన దానికి. అంటే చిన్న కొత్తోళ్ళు, అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్, ఆ లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమా ఇంత బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. సో ఐ విష్ మా కిషోర్ ఇంకా పెద్ద సినిమా తీసి ఇలా బొక్కేగా ఇవ్వకుండా నాకు 50 లక్షల చెక్కు ఇలా అడ్వాన్స్ ఇచ్చి చేస్తే బాగుండాలి, జరగాలి అని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. That's the only thing I'm going to say in Telugu. Today I'm very happy to be here, as I feel I'm a family. It's like the Dream Merchant is like a family to me. Kishore sir has been really, really nice to me, and I've done like a couple of ads with him. This company is like one of the best companies, and I'm so happy that they are entering into movies now. We really need such people in our industry. And that's it. I want to wish the entire team all the very best. వీళ్ళు యాడ్లు తీసే కంపెనీ అనుకున్నాం, కానీ ఇలా ప్రయోగాలు కూడా చేసేసి మన అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటారు అనుకోలేదు నేను ఫస్ట్లోనే. అలాగే ట్రిపుల్ X అనగానే సంస్కారవంతమైన సోప్ అంటారు ఏంటారు బాబు అనుకునేవాడు నేను. అంటే ట్రిపుల్ X అనగానే మనకి ఏదన్నా తోస్తుందేమో ఆ సినిమా అని బ్యాడ్ థింకింగ్ రాకుండా, ఇది సంస్కారవంతం అంటే అసలు ముందు ఆ మైండ్లోంచి అది ఎరేజ్. అందుకు అది బహుశా అది పెట్టారేమో ఆయన, నాకు తెలియదు. కానీ విచిత్రంగా ఉన్నమాట. ఇప్పుడు స్టేజ్ మీద చూసేసరికి నాకు అనిపించింది, చిన్న కుర్రాడితో చేసిన ప్రయోగం. మా నాగినీడి గారు వీళ్ళంతా ఉన్నారు కనుక అందరూ నిన్న వచ్చి నాకు చిన్న లైన్ చెప్పాడు, చాలా బాగుంది లైను. ఇలాంటి ప్రయోగాలు సినిమాలు హిట్ అయితే మరిన్ని ప్రయోగాలు వస్తాయి. అంచేత వీళ్ళని మనం ఆశీర్వదించడమే కాదు, ఆశీస్సులు కూడా అందించి వీళ్ళకి
ఇలాంటి సినిమాలు కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేసిన వీళ్ళు మాణిక్యవేల్ గారు అందరు పాతాళ్ళతో కూడా ఓ ప్రయోగం చేయండి, అది ప్రయోగం అవుతుంది తప్పకుండా సినిమా. అలాగే ఇందాక మా చోటానాయుడు అన్నాడు కదా 50,000 చెక్కు, 50 లక్షలు, వేలు కాదు 50 లక్షల దాకా వెళ్ళిపోయాడు. అంటే 50 లక్షల చెక్కు అంటే మీరు పెద్ద సినిమాలు చేయాలి, మీకు ఆలోచన ఉందా? ఉంటే మంచి సినిమాలు చేయండి, లేదు ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉండండి, ఓ ప్రయోగాల నిర్మాతగా మిగిలిపోండి ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చేసిన ఈవెంట్ పోస్టర్ లాంచ్ చూసిన తర్వాత అది ఎలా అయితే మైండ్ బ్లోయింగ్గా అనిపించిందో, అదే ఆలోచనతో అలాంటి ఒక క్రియేటివ్గా ఈ సినిమా కనుక తీసుంటే ప్లేయర్ కూడా డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. డ్రీమ్ మోషన్స్ డెఫినెట్గా ఇప్పటివరకు చేసిన యాడ్స్ అన్నీ మనకు తెలుసు, చాలా గొప్ప గొప్ప యాడ్స్ చేశారు. వాళ్ళకి 3 గంటల్లో చెప్పేది 10 సెకండ్లో ఎలా చెప్పాలో తెలుసు. అందుకు ల్యాగల్ లేని సినిమా వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఆడియన్స్కి. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దిస్ షుడ్ డూ వెరీ గుడ్. అందరికీ కొత్త వాళ్ళతో పాటు, ఇందాక మా గురువుగారు అన్నట్టు, కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేంత స్థాయికి ఎదగాలని, అలాగే అందరికీ పేరు పేరున ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా. గుడ్ లక్. ప్లేయర్ మూవీ పోస్టర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దీని స్టోరీ లైన్ ఏమై ఉండొచ్చు? ఎనీ గెసెస్? Well, he was holding 3 cards. So I was assuming One was visiting card, one was Aadhaar card, and the other is ration card. well, then he's got everything in place, and a lot of people don't even have Aadhaar card. But it seems like, now don't make me guess, huh? Kishore sir, you should have told me something before. No, kya hai picture kis baare mein? He told me. No, he didn't tell me. ఈ మూవీ మొట్టమొదటిసారిగా కంప్లీట్ గా బ్యాంకాక్ లో షూట్ చేసినటువంటి ఫస్ట్ తెలుగు మూవీ. That I know, yes. Yeah. Yes. సో బ్యాంకాక్ లో సీన్స్ షూట్ చేయడం, సాంగ్స్ షూట్ చేయడం తెలుసు, కానీ ఇది కంప్లీట్ గా అక్కడే ఉండి షూట్ చేసిన మూవీ అండ్ క్యాసినో బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా. Right, so I was right about the cards. Yeah. Well, the storyline is interesting, very interesting. But before I get to the, how I found the first look of the poster, which is fantastic, all I'll say is that even before Patas released, I had worked with Kishore sir for so many ads, and I knew right from the first ad how talented he is. He knows what he wants. He basically knows his mind, and his mind is very creative. So when he backs a project like this, I think one can be very confident and very sure that this project has a lot of substance, a lot of creativity, and I think wo creativity hame dekhne ko mili thi when just the way the performance was when the first look was launched of the poster. So hats off to you, sir. I know for a fact this is just the first step, but this is such a big step, and congratulations and all the best. He's a wonderful man, and I think the entire team, in fact, all the best wishes from my side to the entire team. జ్ఞాన్ సాగర్ గారు డైరెక్టర్గా ప్లేయర్ అనేటువంటి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి లాంచ్ అవుతున్నారు. వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ జ్ఞాన్ సాగర్ గారు యమునా కిషోర్ గారి ఎన్నో ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం జరిగింది ఫర్ ద యాడ్ ఫిల్మ్స్. ముందుగా మాణిక్యవేల్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఈ కథ విన్నప్పటి నుంచి ఆయన ముందుండి సపోర్ట్ చేశారు. దెన్ ఆఫ్టర్ మై గురు యమునా కిషోర్ సార్, he is a complete man. I'm very happy to associate with him, and I'm very glad to launch with this banner. This is my own banner, and what I feel is right now I'm speechless. Even thank you so much, sir. And జనరల్గా గురువు గారు అంటే ఆశీర్వదించి విద్య మాత్రం నేర్పిస్తారు. మా గురువు గారు నాకు అవకాశం కూడా కల్పించారు. ఇట్స్ స్పీచ్లెస్ యాక్చువల్లీ. అండ్ జగదీష్ కుమార్ గారు సార్ అసలు ఎంత సపోర్ట్ చేశారంటే ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి, ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్. మనిషిని నమ్మడం చాలా కష్టం. ఫస్ట్ సినిమా ఎప్పుడు ప్రీషియస్, ఫస్ట్ లవ్ కావచ్చు, ఫస్ట్ బేబీ కావచ్చు, ఇట్స్ ఫస్ట్ మూవీ. ఒక మనిషిని నమ్మి ఈ కథ ఇచ్చినందుకు, నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు వండర్ఫుల్ టీమ్ దొరికింది. మై డిఓపి సురేష్, and my music director Rajesh Raghunath, and my editor Sandeep Ravi. Bro, Rajesh, you just take my teaser to the next level. It's really rocked.
I hope we're looking forward to more films. Thank you so much. Thank you everyone. Thank you. అసలు ఇక్కడ ఇలా నుంచున్నామంటే కారణం మాణిక్యవేలు గారు. ఈ సినిమా ఇంత స్థాయిలో రావడానికి వారి ఆశీస్సులు చాలా ఈ సినిమాకు మెండుగా ఉన్నాయి. స్పెషల్ థ్యాంక్స్ టు మాణిక్యవేలు గారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బాలు గారికి, సీతారామ శాస్త్రి గారికి, వెంకటేశ్వరరావు గారికి, ఆర్పి గారికి, చోటా గారికి, నాగినీడి గారికి, హీరోయిన్స్ థ్యాంక్స్ అండి అందరికీ. ఈ సినిమా ఆడియో టీజర్ లాంచ్ ఇంత విజయవంతం చేసిన అందరికీ థ్యాంక్స్. అలానే ఈ సినిమాని కూడా పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యమునా కిషోర్ గారు చాలా బాగా మాట్లాడే వెర్షన్ అంతా మా జగదీష్ చూసుకుంటానండి. నేను వెరీ పూర్ టాకర్ని. నా భావాలు మొత్తం మా వాడు చెప్పేశాడు. మరీ ధన్యవాదాలు ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు, సీతారామ శాస్త్రి గారు, పరచూరి గారు మా మీద దయతో రావటం. ఇంతకంటే ఇది చాలా చాలా ఆనందకరం. మాకు అడ్వర్టైజ్మెంట్ జీవితాన్ని ఇచ్చిన మాణిక్యవేలు గారి పూర్తి సపోర్ట్తోనే ఈ సినిమా చేయగలిగాం. వారికి వేల దండాలు ఈ సందర్భంగా. ప్లేయర్ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న పర్వీన్ రాజ్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మాణిక్యవేల్ గారి తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని. నాన్నగారు బిజినెస్ రంగంలో ఉన్నారు, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. పర్వీన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, వెంకటేశ్వరరావు గారికి, సీతారామ శాస్త్రి గారికి, నాగినీడు గారికి అండ్ చోటగే నాయుడు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. అఫ్ కోర్స్ హీరోయిన్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎక్కువ మాట్లాడను, జస్ట్ వన్ థింగ్, ఇది మా ఫస్ట్ అటెంప్ట్. మా డైరెక్టర్ గారు, డిఓపి, మా ముగ్గురి తపన, మా టీం మొత్తం ఉన్న తపన. సో చాలా కష్టపడి చేసాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అటెంప్ట్. ఇట్స్ లైక్ పరీక్షలు రాసేసాం, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. సో అందరూ ఆశిస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఫస్ట్ ఫంక్షన్లో మాట్లాడడం అంటే 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే రోజు ఎలా ఉంటుందో అంతే టెన్షన్ ఉంటుంది. బట్ పర్వీన్ డెఫినెట్లీ జ్ఞాన్ సాగర్ గారు చాలా బాగా తీసుంటారని అండ్ యమునా కిషోర్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్తో సినిమా చాలా బాగా వచ్చిందని మా అందరి నమ్మకము. ఆల్ ది బెస్ట్ విష్ చేస్తూ ఇప్పుడు మాణిక్యవేల్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. చిన్న గ్రామం నుంచి వచ్చి వారు చేసేటువంటి బిజినెస్ని చిన్న తరహాగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం నేషనల్ మార్కెట్ని క్యాప్చర్ చేసేటువంటి స్థాయికి ఎదిగారు. కంగ్రాచులేషన్స్ చెప్తూ సార్ అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. నేను యాక్చువల్గా తమిళ్లో చెప్పాలంటే, తమిళ్ కొంచెం చాలామందికి వచ్చి కాబట్టి చెప్తున్నా. ఇలై మறைவு కాయ్ అంటే ఆకు చుట్ట, ఆకు చాటు కాయి అంటారు తెలుగులో. ఆకు వెనక కాయి కనపడకుండా ఉంటాను. నన్ను ఎక్కువ బయటికి తీసుకొచ్చి యమునా కిషోర్ గారు. నేను ఎంత దాక్కున్నా బయట తీసుకొస్తున్నాడు. సినిమా రంగు వద్దు నాకంటే తీసుకొచ్చారు. యాడ్ ఫిలిము అతను బస్సు వస్తే మా ఆఫీస్ వచ్చి చాలాసేపు కూర్చుంటారు. నాకు విజిటర్స్ ఎక్కువ ఉంటారు. యాడ్ ఏజెంట్ కాబట్టి నేను ఆహ్వానం ఇవ్వను, ఆయనకి సరిగా పిలవను లోపలికి. చాలాసేపు వెయిట్ చేస్తాడు. వెయిటింగ్ వల్ల బాగా నచ్చారు. చాలాసేపు వెయిట్ చేస్తాడు. పిలిచిన తర్వాత మరీ అణిగి ఇలా మాడుతుంటాడు ఆయన కిషోర్ గారు. అప్పుడు వచ్చేసి స్లైడ్ ఇచ్చేవాళ్ళు, సినిమాకి చిన్న స్లైడ్ ఇచ్చేవాళ్ళు. అలా చేస్తుండగా ఒకసారి యాడ్ తీస్తాం సార్ అన్నాడు. బడ్జెట్ అంతా 5 లక్షలు. సరే అన్న, చిన్న బడ్జెట్ కదా పర్వాలేదు. బాగా నచ్చింది. డైరెక్ట్ ఆయనే, అన్నీ ఆయనే. బాగా నచ్చింది నాకు. తర్వాత కృష్ణ గారు చిన్న పిక్చర్స్ చేసాము, బాగుంది. ఈ సంస్కారవంతమైన సోప్స్ని టైటిల్ అయినా ఇచ్చారు. చాలామందికి ట్రిపుల్ ఉంటే డౌట్ ఉంది. ట్రిపుల్ సోప్స్ అనేది మా ఫ్రెండ్, నేను ఇది హైదరాబాద్లో గణేష్ పీడియేషన్స్ ఉన్నారు. వారు వచ్చేసి ట్రిపుల్ రమ్ తాగేవాళ్ళు. వారితో పాటు నేను తాగేవాళ్ళు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన గుర్తుగా పెట్టుకున్నా. నాకు ఇది ఆయన అంటే మహా ఇష్టం, మంచివాడు. అందుకని ఆయన పేరు గుర్తుగా ట్రిపుల్ పెట్టుకున్నా. వేరే ఉద్దేశం ఏం లేదు.
ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎన్నో సాధించేవాళ్ళు ప్రతి వాళ్ళు మా బాబుని మా అబ్బాయిని ఆశీర్వదించాలని ఈ పాద నమస్కారం చేసి సెలవుకుంటాం. నమస్కారం. టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన సంగీత మాంత్రికుడు, సాహిత్య మాంత్రికులు ఇద్దరిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆడేవారు ఆడించేవారు సహజం. అది భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడిలా కావచ్చు, లేదా దుర్యోధనుడికి శకునిలా కావచ్చు. అక్కడ కృష్ణుడు ధర్మం కోసం మొదలెట్టిన ఆట అయితే, ఇక్కడ ఒక శకుని తన స్వార్థం కోసం మొదలెట్టిన ఆట. ఇది మంచికి వంచనకి మధ్య జరుగుతున్న ఆట. Hey Michael, long time no see, eh? It's nice to have you back here. సో సమ్మర్ కోసం వేచి ఉందాము, ఎండల కోసం కాదు, థియేటర్లో ప్లేయర్ సినిమా కోసం. అండ్ ఇప్పుడే టీజర్ చూసిన బాలు గారు అలాగే సిరివెన్నెల గారు ఎలా స్పందిస్తారో విందాము. ప్రపంచంలో కష్టమైనది ఏంటంటే సింపుల్గా ఉండడం. అది చాలా కాంప్లికేటెడ్ విషయం. ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ సింపుల్ పీపుల్. ముఖ్యంగా ఆయన మాణిక్యవేల్ అంటే నా ఆయుధం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఆయుధాన్ని తమిళంలో వేల్ అంటారు. మాణిక్యవేల్ అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం. ఆయన ఇంత ఖ్యాతిగాంచినా, ఇంత పరపతి సంపాదించినా, డబ్బు సంపాదించినా, ఆయన మరకలేని మనసున్న మనిషి ఆయన చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. ముందు నేను విన్నప్పుడు కూడా XXX సోప్ సంస్కారవంతమైన సోప్ అనగానే సోప్ సంస్కారవంతమైంది ఏమిటి అని ఆలోచించాను. కానీ కారణం ఏంటని అర్థమైంది. ఇలా ఆలోచించడం అనేటటువంటిదే యాడ్ సక్సెస్కు చాలా ముఖ్యమైన కారణం. నిజంగా ఈ లైన్ నాకు చెప్పాడు ఆయన. ఇట్స్ అ కాన్ ఫిల్మ్. మన ఇంగ్లీష్ సినిమాలు చాలా చూస్తుంటాం, కానీ చాలా అందంగా తీర్చిదిద్దారు అనేటటువంటి అభిప్రాయం. నేను మా టీజర్ చూసినా సరే, కొన్ని యాడ్స్ నాకు చూపించారు ఆయన. అంత అందంగా వచ్చింది సినిమా. పెద్దలందరూ చెప్పినట్టుగా మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి పెద్దలు అంటారు. మేము ఎంత పురాతనమైన వాళ్ళమో ఇప్పుడు అర్థమవుతుందనమాట. మొహంజోదారో, హరప్పా లాంటి వాళ్ళు. నువ్వు కాదులేరా, నిన్నంటలేదు నేను. నన్ను పేరుకే బాలసుబ్రహ్మణ్యం, నేను ఎప్పుడో వృద్ధ సుబ్రహ్మణ్యం అయిపోయాను. ఎనివే, జ్ఞానం అన్నారు కాబట్టి ఈ సినిమా డైరెక్టర్ పేరు కూడా జ్ఞాన సాగర్. అతను ఈ సాగరంలోంచి ఇంకా అద్భుతమైనటువంటి ఐడియాస్ రావాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. కొత్త వాళ్ళతో తీయడం అనేటటువంటిది ఇప్పుడు చాలా పరిపాటి అయింది, కానీ దాన్ని ప్రమోట్ చేయడం అనేటటువంటిది ఎంత కష్టం పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమా ప్రతి ఊర్లో తెరకెక్కాలి. తెరకెక్కిన తర్వాత అందరూ చూసి ఆశీర్వదించాలి. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా మంచి మంచివి ముందుకు రావాలి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ యాడ్స్ చూస్తున్నప్పుడు అందులో భాష కొంచెం కృతకంగా ఉండడం, వికృతంగా ఉండడం, ఆకర్షించడానికి కొన్ని కొత్త పోకళ్ళ బదులు వింత పోకళ్ళు పోతూ ఉండడం చూసి తెలుగులో మంచి ప్రచార చిత్రాలు, లఘు చిత్రాలు రావా అనుకున్న సమయంలో ఈ డ్రీమ్ మర్చెంట్స్ సంస్థ పేరుతోటి దూసుకొచ్చాడు యమునా కిషోర్. ఒక వ్యాపారాత్మకమైన అభిరుచికి, ఆసక్తికి
కళాత్మకమైనటువంటి ఆసక్తి కూడా తోడైతే అది చాలా అద్భుతమైన విజయం సాధిస్తుంది అన్న రహస్యాన్ని అతను తన లఘు చిత్రాల ద్వారా ప్రపంచం అంతటికీ ప్రూవ్ చేశాడు. మకిలిని కడిగేటప్పుడు కూడా ఒక రకమైన విసుగు, కక్ష, ద్వేషం, అసహ్యం లేకుండా దాన్ని కూడా అనురాగంతో, ఇష్టంతో మకిలిని చెరపాలి అన్నంత సంస్కారవంతమైన ఆలోచన అతని మాటల్లో పొందిక, మెత్తదనం అలాగే ఉంటుంది. అతను కళల్ని అమ్ముతున్నాడు కానీ పీడ కళల్ని కాదు, మంచి కళల్ని, సంస్కారవంతమైన కళల్ని, అందమైన కళల్ని. తను ఈ చిత్రరంగంలోకి అడుగుపెట్టడం ఒక శుభ పరిణామం. అతను ప్రోత్సహిస్తున్నటువంటి మాణిక్యవేల్ గారిని, వారి సంస్థని, వారి వ్యాపార సంస్థల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, యమునా కిషోర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టడం వల్ల తెలుగు సినిమా మరింత విజయాల్ని, మరింత గౌరవాన్ని పొందుతుంది అని ఆశిస్తున్నాను. తన మొదటి చిత్రానికి తాను దర్శకుడు అయ్యుండి తన శిష్యుడి చేత ఆ సినిమా తీయించడం అనే దాంట్లోనే అతని సంస్కారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సినిమా నిశ్చయంగా విజయవంతం అవుతుంది. ఒకరోజు సడన్గా కిషోర్ గారు ఫోన్ చేసి, ఇలా సినిమా తీస్తున్నాము, XXX సోప్ వారి సహకారంతో తీస్తున్నాం, దాంట్లో మీరు నటించాలి, ఆ స్టోరీ లైన్ చెప్తాము అని చెప్తే నేను ఒకటే చెప్పాను ఆయనకి, మీ మీద చాలా నమ్మకం ఉందండి, మీరు ఏదైనా సబ్జెక్ట్ ఎన్నుకున్నారంటే డెఫినెట్గా దాంట్లో బాగుంటేనే చేస్తారనే నమ్మకం నాకు ఉంది, కాబట్టి నేను స్టోరీ ఏనవసరం లేదు, మీరు ఎప్పుడు ఎక్కడ రావాలంటే అక్కడికి వస్తానని చెప్పానండి. ఈ సినిమాలో కథనం చెప్పాలంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదని నిరూపించడానికి, అంటే ఒక ప్రొఫెషన్లో ఉంటూ ఇంకేదో సంపాదించాలని అత్యాశకు పోయి ఆ వ్యక్తి ఎలా ఇదైపోతాడు, తర్వాత నిస్సహాయ స్థితిలో ఉండే ఒక హీరోకి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని నుంచి బయటికి ఎలా పడాలని అతని యొక్క జ్ఞానాన్ని, ఒక మ్యాథమెటిక్స్ అనొచ్చు, ఫిజిక్స్ అనొచ్చు, ఇలాంటి దాన్ని ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సమస్య నుంచి ఎలా బయటకు పడ్డాడనేది ఈ కథనం అండి. ఇప్పుడు ఇందాక టీజర్ చూశారు, చాలా బాగుంది అది. సో ఈ చిత్రం కంప్లీట్ చేసాము. ఇందా హీరో అన్నట్టు మేము పరీక్షలు రాసాము, దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని ఆశీర్వదించండి, అది కూడా నా బలమైన కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ Manikvel sir. I started my career with your XXX soap, and everyone's spoken about I'm very sorry in the very beginning, like I can't speak Telugu very well, but I can understand it. Like everyone spoke about Kishore sir, about he's done like 350-400 ads. I was so lucky to work with him for nearly 200-250 ads doing music for him. And Kishore sir and Jagdish sir, they are brothers for me. They're family. Dream Merchants is actually my second house, you can say. And I wish everyone a great future from this movie onwards. And it's a small request, like from today onwards, when you say your prayers, please keep our entire team in your prayers so that we also achieve success. And we'll see for the success party. And thank you so much, Saga, for wonderful opportunity, and the cameraman Suresh, Vivek for beautiful cuts, beautiful visuals and everything. Thank you so much. And let's meet for the success party.